విశ్వాసమైన ఒక దైవజనుడు, ఒక సంఘ కాపరి, మిమ్మల్ని ఆత్మీయంగా పోషించే వ్యక్తి లాంటి సాక్ష్యం మీ గురించి వింటే ఏముండదు? సంతోషము ఉండదు. ప్రజలు అనుకుంటారు, నిజమైన సత్య సువార్త చేసే వాళ్ళకి లోకములో కానుకల మీద, ఇచ్చే ఈవుల మీద, సంఖ్య మీద సంతోషము ఉండదు. నిజమైన ప్రవక్తన, అయ్యో ప్రభా, ఈ యవనస్తుడు లేకపోతే యవనరాలు, ఈ స్త్రీ, ఈ పురుషుడు సత్యమును అనుసరించి నడుచు. పౌలు అంటున్నాడు, కొందరినైనా, ఏ విధమ్మ చేతనైనను కొందరినైనను ఆయన దగ్గర నిలబెట్టాలి. ఎక్కడ నిలబెట్టాలంట? దేవుని దగ్గర నిలబెట్టాలి. ఏ విధము చేతనైనను, నాకు జబ్బు వచ్చినా పర్లేదు. పౌలు అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, బలహీనత ఉంది, అయినా పర్లేదు. నేను వాడ ప్రయాణమై వెళ్తున్నప్పుడు అనేక పర్యాయములు వాడ బద్దలైపోయింది, ఆహారం లేకుండా ఉన్నాను, అయినను పర్లేదు. ఏ విధము చేతనైనను కొందరినైనను అక్కడ నిలబెట్టాలి. ఉందా? ప్రభా, నేను అనుకున్న ప్రభా, ఎంతమంది నిలబెట్టగలను నేను? ప్రభా అడుగుతాడు, అందరికంటే ముందు నన్ను నిలబెట్టి అడుగుతాడు, అయ్యా, ఈ యొక్క ఊర్లో ఈ సంఘము ఇంతమంది బిడ్డల నీ చేతికి అప్పగించాను, ఎంతమందిని తీసుకుని వచ్చాను? ఒక పార్టీ నాయకుడు ఉంటే వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎంతమంది చేత ఓట్లు వేయించగలవు మా పార్టీకి, మేము గెలవడానికి? పార్టీ పెద్దలు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల్ని, ఆ ఊరు గ్రామ పెద్దల్ని అడుగుతారు, అయ్యా మేము కండువ వేసుకున్నామండి, మేము ఈ పార్టీలో ఉన్నామంటే వాళ్ళకి సంతోషమా? కాదు. ఎంతమందిని వీరు తమ యొక్క మాటల ద్వారాగా ఆ పార్టీలోని, ఆ పార్టీకి ఓటులు వేయించగలిగారు, దానిని బట్టి సంతోషిస్తారు. ఎందుకంటే తెలిసిపోతుంది కౌంటింగ్ అప్పుడు ఏ వార్డులో ఎన్ని ఓట్లు పడ్డాయి. ఒక లోకంలోని ఓట్లు వేసేటప్పుడు గ్రామంలోని ఏ వార్డులో ఎన్ని ఓట్లు వేసారు, ఎవరు వేసారు అని కూడా అంచనాలు బట్టి సునాయాసంగా ఆ నాయకులు చెప్పేస్తున్నారు, చూడకపోయినా. మరి దేవుడు అడగడంటారా? ఖచ్చితంగా అడుగుతాడు. అయ్యా, నా మందిరం కట్టుకున్నారు, మీరు పండగ చేసుకున్నారు, వర్షం వద్దంటే నేనేం చేశాను? ఆపాను. మీకు మగపిల్ల కావాలంటే ఇచ్చాను, ఆడపిల్ల కావాలంటే ఇచ్చాను. గర్భములు మూతపడిపోతే గొడ్రాలుగా ఉన్న వారిని సంసారులుగా నేను చేశాను. వివాహములు కాని వారికి వివాహములు ఇచ్చాను. ప్రభు అంటాడు, ఇవన్నీ తీసుకున్నారు కదా, ఈ మేళ్ళన్నీ పొందారు కదా నా ద్వారాగా, ఎంతమందిని ప్రభా ప్రభా అని మీరు నా కోసం ప్రార్థన చేసినప్పుడు నేను స్వస్థత కార్యములు కూడా మీ మధ్య నేను జరిగించాను, చేశాను. ఎంతమంది నిలబెట్టగలవు అని అడిగితే దేవునికి మనం సమాధానం చెప్పాలి. యోహానుకి ఏముంది? యోహాను ఒక్క మనుష్యుడి గురించి ఇంత ఉత్తరం రాస్తున్నాడు. అదొక అధ్యాయము. ఈ యొక్క దివ్య గ్రంథము లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథములో ఒక స్థానము సంపాదించుకుందంటే సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషికి ఉండవలసింది సాక్ష్యము, క్రైస్తవుడికి కావాల్సింది సాక్ష్యము. మనిషి వెలుపల ఒక జీవితము, లోపల ఒక జీవితం మనం కలిగి ఉండకూడదు. కొన్నిసార్లు మనం సాక్ష్యం కలిగి ఉన్న నిందలు వస్తే దాని గురించి నేను చెప్పడం లేదు. నిందలు లేకపోతే క్రైస్తత్వం లేదు. శ్రమ ఓర్పునకును, ఓర్పు పరీక్షకును, పరీక్ష నిరీక్షణకు ఆధారము. ఇవి లేకపోతే క్రైస్తత్వం లేదు. అయ్యా మేము ఎలాగున్నా మా మీద నిందలేస్తున్నారు కాబట్టి మేము చెలరేగిపోతామంటే కుదురుతుందా? కుదరదు. అయ్యా మేము ఎలాగున్నా, మేము ఎంత జాగ్రత్తలు, కరోనా ఉన్నప్పుడు చూడండి, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక రీతిగా ఆ వైరస్ మనుషులను కబళించేసేది. ఎలాగున్నా వస్తుంది కాబట్టి నేను మాస్క్ తీసేస్తానండి, నేను డెటాల్తో స్నానం చేయనండి, వేసే మెడిసిన్ వేసుకోనండి, మంచి ఆహారం ఎలాగన్నా వస్తుంది కాబట్టి ఇష్టానుసారంగా ఉంటానని ఎవరైనా ఉన్నారా?
లేరు. ప్రియమైన దేవుని సంగమా, నిందలు, అవమానములు, అపనిందలు, అపకీర్తి మాటలు మనము చేసినను చేయకపోయిన వస్తే వాటి గురించి మనం పట్టించుకోని అవసరం లేదు. కానీ మన మనసాక్షి ఎప్పుడైతే నొప్పించబడుతుందో, నీ ప్రవక్తను చూసినప్పుడు, రహస్యంగా నువ్వు కూర్చున్నప్పుడు, నేనేదో ఇక్కడ దొంగతనం చేసి వెళ్ళిపోయాను, ఎవరూ చూడలేదు, మీరు శరీరం అంటది ఎవరు చూడలేదు, నువ్వు ధన్యుడువు. చూసుంటే నేను అవమానం చేసేవాళ్ళు. చప్పుడు లేకుండా గప్పు చిప్పుగా ఉండు, గమ్మునుండు, మాట్లాడకుండా ఉండు అని శరీరం సంతోషంగా ఉత్సాహంగా చెప్తా ఉంటుంది. కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు మనసాక్షి అంటది, నువ్వు చేసింది తప్పు కదా. పడుకున్నా సరే నువ్వు చేసింది తప్పు కదా. లోకములో 1000 మందికి సమాధానం చెప్పగలం, కానీ మనసాక్షికి సమాధానం చెప్పడం చాలా కష్టము. మనసాక్షిలో ఉన్నవాడు నీ సాక్షి అయిన యేసు. ప్రతి వాడు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ దేశస్థుడైనా, ప్రతి మనసాక్షిలోని, ప్రతి హృదయ అంతరంగంలో ఉన్నవాడు దేవుడు గనుక చూసినను చూడకపోయినను, మనుషులు మనం గ్రహించినను గ్రహించకపోయినను, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసింది తప్పు. ఎవరికి వెళ్ళి చెప్పుకుంటాము? చెప్పుకోలేము. శరీరం అంటది చెప్తే నువ్వు దొంగ అంటారు, చెప్తే నువ్వు పాపి అంటారు, చెప్తే నువ్వు అక్రమస్తుడు అంటారు. కనుక నేరారోపణ చేత బ్రతికినంత కాలం బ్రతుకు సంతోషంగా ఉండదు. వస్తు సంపాదన ఉండొచ్చు, పెద్ద బిల్డింగ్ కట్టేయచ్చు, సంతోషం ఉంటుందా? ఈ వస్తువు చూసినప్పుడు ఇది దొంగతనం చేసింది కదా. కష్టపడి రూపాయి సంపాదించి దాన్ని అనుభవించిన దాంట్లో ఉన్న సంతోషము వేరే సంతోషముతో మనం పోల్చలేము. నీకు అక్రమంగా వచ్చింది బహుమతులు, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నువ్వెక్కడో దొంగలించావు, అన్యాయంగా సంపాదించావు, నీది కానిది నువ్వు ఆక్రమించుకున్నావు, నీ కాని వస్తువును పెట్టుకున్నావు, అప్పుడు వరకు శరీరం చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, ఆ వస్తువును చూస్తున్నప్పుడు, ఇది ఫలానా వాళ్ళ కష్టార్జితము కదా, ఇది ఫలానా వాళ్ళ వస్తువు కదా, సంతోషం మనంతట మనమే కోల్పోతూ ఉన్నాము. కనుక నీ యొక్క సాక్ష్యము సరైనదైతే మనుషులు ఎవరు నిన్ను చూడవసరం లేదు. మనుషుల యొక్క సాక్ష్యం గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఇక్కడ గాయను గురించి యోహాను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సాక్ష్యం నేను చూడలేదు, నీ ఇంట్లో నేను రాలేదు, నీ గ్రామంలో నేను లేను, నువ్వేదో ప్రార్థనకు వస్తున్నావు వెళ్తున్నావు అనుకున్నాను. కానీ సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తన గురించి ఏం చెప్పారు? సాక్ష్యం చెప్పా, నేను విన్నాను. ఏది మన సాక్ష్యం? ఏది మన సాక్ష్యం? ఏం కావాలి? అయ్యా, నేను మందిరంలో ఉన్నప్పుడే దేవుని ఆరాధిస్తానండి. మందిరంలో ఉన్నది దేవుని ఆరాధించని కాదంటలేదు నేను. కానీ బయటికి వెళ్ళినప్పుడు మన విధానం ఏ రీతిగా ఉంటుంది? ఫలానా గ్రామంలో వారు, ఫలానా సంఘంలో వారు, ఫలానా ప్రాంతంలో ఉన్నారు, వారి పనికి వస్తే నమ్మకంగా పనిచేస్తారు, వారు ఉద్యోగానికి పోతే ఉద్యోగంలో నమ్మకత్వం ఉంటుంది, వారు కూలి పనికి వస్తే కూలిలో నమ్మకంగా ఉంటారు, వారికి ఏదైనా ఒక పని ఒక 100 రూపాయలు ఇచ్చి, ఒక 100 రూపాయలు ఇచ్చి ఈ పని చేసుకురమ్మంటే ₹1 కూడా తిరిగి లెక్క అప్పచెప్పి ఇస్తారు. ఉంటుందా సాక్ష్యము? బలా నమ్మకమైన మంచి దాసుడా, ₹1,00,000 నమ్మకంగా ఉన్నవాడు అన్నాడా? ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడే. ఎంతలోనంట? కొద్దిలో, చిన్న దాంట్లో కూడా నమ్మకంగా ఉన్నవాడా. అయ్యా, నీకు ₹1000 పని అప్పు చెప్పారు, లేకపోతే ఒక ₹10,000 ఇచ్చారు, ఈ పని అన్ని చేసే అంటే కొంతమంది లెక్క అప్పు చెప్పడానికి ఇష్టపడరు. ఎంత మిగిలింది, ఎంత మిగిలితే అంత ఇచ్చేయడమే. అది బలా నమ్మకమైన మంచి పని కాదు.
అయా ఫలానా వస్తువుకి ఇంతగా ఖర్చు చేశాను, ఈ వస్తువుకి ఇంత ఖర్చు చేశాను, ఈ వస్తువుకి ఇంత ఖర్చు చేశాను, దీని లెక్క ఎంత అయింది, మీరు నాకు ఎంత ఇచ్చారు, ఇదిగో మిగిలింది ఇది అన్నప్పుడు అది నమ్మకమైనది. లెక్క అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఎంత మిగిలితే ఎంత ఇవ్వడం అది లెక్కలేనితనం. లెక్కను అప్పగించాలి. ఇక్కడ సత్య ప్రవక్తన గురించి సాక్ష్యము చెప్పినప్పుడు నేను విని ఏం చేశానంట, బహుగా సంతోషించితిని. కింద అంటున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఎలా నడుచుకున్నారంట? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. ఒక సంఘ కాపురికి కావాల్సింది, ఒక నిజమైన దైవజనుడికి, ఒక నిజమైన సంఘమును ఆత్మలో నిలబెట్టాలన్న సాక్ష్యము కావాలని దైవజనుడు కోరుకునేది ఇది. లోకంలో రకరకమైన సంఘములు ఉన్నాయి, వాటి గురించి మనకు అవసరం లేదు. లోకంలో నా సంఘంలో నా బిడ్డలు సత్యమును అనుసరించుకున్నారు. అయ్యా మీ సంఘంలో ఫలానా ఉన్నాడు కదండి, ఫలానా ఉంది కదండి, ఆమె బహు నమ్మకమైనదండి, ఆమె పనికి వస్తే నమ్మకంగా ఉంటుందండి. ఏదో కాల వ్యాపన చేసి సాయంకాలం టైం 5 అయిందా, 4 అయిందా, 3 అయిందా టైం చూసుకుని టీకెళ్ళి ఒక అరగంట సేపు, ఒంటిలు కనిపోయి పావుగంట సేపు, మంచిలు కని పావుగంట సేపు కాల వ్యాపన చేసేవాళ్ళు కాదండి. అయ్యా అలాంటి సత్యముతో వాళ్ళు నడుచుకుంటున్నారండి. నేను కొంతకాలము జనరల్ మేనేజర్ హోటల్స్, స్టార్ హోటల్లో ఉన్నప్పుడు మా ఓనర్ నన్ను పిలిచి ఏమన్నాడంటే, అయ్యా మీరు ఎవరినైనా ఎంప్లాయీస్ని ఉద్యోగంలో పెట్టుకునేటప్పుడు క్రైస్తవులు తీసుకోండి అన్నాడు. నాకు అర్థం కాదు, ఈయన వెటకారం ఆడుతున్నాడేమో, నేను క్రైస్తవుడు కనుక నాకు అనుకూలంగా ఉంటారు అని ఈయన మాట్లాడుతున్నాడేమో అని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఎందుకు మీరు ఇలాగ చెప్తున్నారు, అందరినీ క్రైస్తవులు తీసుకుని అందరు ఆదివారం సెలవు అంటారండి, నేను ఇవ్వలేను కదా కదా అందరు నేను క్రైస్తవులు పెట్టుకుని ఆదివారం అందరూ చర్చికి పోవాలి, నేను సెలవు ఇవ్వలేను కదా, ఇవ్వకపోతే బాధపడతారు కదండి. లేదు, వాళ్ళకి ఏదో రీతిగా మీరు ఏదో ఒకటి చేసి చేయండి, కానీ మీరు ఎక్కువ మందిని 90% మంది క్రైస్తవులే పెట్టుకోండి అని చెప్పాడు. చెప్పి ఆయన అన్నమాట ఏంటంటే, చర్చికి వెళ్ళే వారికి ఎంతో కొంత దేవుని భయము ఉంటుంది. ఒక అన్యుడు కోట్లకు రూపాయలు ఆస్తున్నవాడు క్రైస్తవులను చర్చికి వెళ్ళే వాళ్ళ గురించి ఆయన చెప్పింది ఏంటంటే, వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కాబట్టి మేము గుడికి వెళ్తాము, మాకు ఎవరు ఏ నీతి చెప్పరు, మాకు తోచింది మేము మొక్కున్నది మొక్కుని లెంపలేసుకుని గుంజీలు తీసి వచ్చేస్తాము, మాకు ఎవరేం చెప్పరు. కానీ మీకు ప్రతి ఆదివారము ఏది జరిగినా మీరు ఏదో ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటారు కనుక మీ పాస్టర్లు వాళ్ళకి ఏదో కొంతైనా సువార్త చెప్తారు. ఎంతలో కొంతైనా తప్పు చేయాలంటే కొంతైనా వాళ్ళకి భయము ఉంటుంది. చాలా సంతోషం అనిపించింది. ప్రభు, ఒక అన్యుడు ఇన్ని లక్షల రూపాయలుండి ఆయన నోటితో ఒప్పుకున్నది ఏంటంటే, మాలో దేవుని భయము లేదు. మీలో దేవుని భయం ఉంది. నా కంపెనీ, నా యొక్క సంస్థ, నా హోటల్, నా యొక్క వ్యాపారం అభివృద్ధి పొందాలంటే నమ్మకస్తులైన వారు కావాలి. ప్రభు అన్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారు నేను కనిపెడుతున్నాను. దేవుని దగ్గర నివసించాలన్నా కూడా ఒక వ్యాపారవేత్త తన సంస్థలో పనిచేయడానికి నమ్మకస్తులు కావాలంటున్నాడు. దేవుడు అన్నాడు, పరలోకంలో నివసించాలంటే భూలోకంలో నమ్మకస్తులైన వారి కోసం నేను కనిపెడతా ఉన్నాను. ఉందా నమ్మకత్వము? దేవుని ఎదుట నమ్మకత్వమైన జీవితం మనకుందా? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషము లేదు లేదు. కనుక మనం ఎలా ఉన్నామంట? ప్రవక్తను సరి లేకపోతే ఎలా ఉంటాడు? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 22వ వచనము.
ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు మేము చేయలేదా అని చెప్పుదురు అని చెప్తారంట. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. సరిపోతుంది. ఆ దినమున అనేకులు వచ్చి ప్రభువా నీ నామమును ఏం చేసాం మేము? చదవండి. నీ నామమును మేము ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? చెప్పుదురు. అద్భుతములు దయ్యములు వెళ్ళగొట్టము ప్రవచించినములు కూడా మేము ఏ నామమును చేసాము? దేవుని నామమునే చేసాము అని అడిగితే ప్రభు అంటాడంట, మీరెవరో నాకు ఎరుగను అక్రమము చేయవారు నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. క్రమము లేకుండా చెప్పి దేవుడు ఏంటంటే క్రైస్తవుడికి కావాల్సింది క్రమము లేకుండా నేను ప్రవచించాను, నేను దయ్యమును వెళ్ళగొట్టాను, నేను సూచక్రియ చేశాను, నేను స్వస్థత చేశాను, ప్రయోజనము లేదు. అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క క్రమం ఏంటి చెప్పండి? దేవుడు మనకిస్తున్న క్రమం ఏంటి చెప్పండి? మీరు ఎవడైనా రోగి అయి ఉన్నాడా? వాడు సంఘం పెద్దలు పిలిచి వారు ఏం చేయాలి? ప్రభునామమున అతను నూనె రాసి ప్రార్థన చేయవలెను. ఇది క్రమం, అవునా కదా? ఇది కాకుండా ఏదైనా చేస్తే అదేంటది? క్రమమా అక్రమమా? అక్రమమే కదా. ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు స్వస్థత ప్రార్థన చేయాలి అంటే నూనెసి ప్రార్థన చేయాలి. దాంట్లో ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఉందా? పోనీ దేవుడు వారికి అధికారం ఇచ్చినప్పుడు నూనె రాసి దయ్యముల మీద, రోగముల మీద, అన్నిటి మీద స్వస్థపరిచి అధికారము దేవుడు వారికి ఇచ్చి బూదిగంతమున వారికి వెళ్ళి నా సువార్తను ప్రకటన చేయమని పంపించాడు శిష్యులుగా చేసి. ఇప్పుడు ఆయన శిష్యులుగా చెప్పుకున్న నీవు మనము అందరము ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు సంఘము కూడి ప్రార్థన చేయాలి, సంఘము ఏకాంతంతో ప్రార్థన చేయాలి. ఇది కాకుండా నేను ఫలానా విధంగా చేస్తాను అంటే దేవుడు అంటాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమం అది, క్రమము కాదు. నేను అలాగే చెప్పలేదు. ఇటు వెళ్ళడానికి తోవ ఇది కూడా ఉంది అంటే కాదు. అది రహదారి కాదు, అడ్డు తోవ. ఆ తోవలో మీరు వెళ్ళకూడదు. ఆ తోవ గుండా కూడా ప్రవేశిస్తామంటే మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీరు వచ్చిన త్రోవలోని అది ప్రవేశించే ద్వారము దానికి లేదు గనుక దేవుడు అంటాడంట, అక్రమం చేయవారు యొద్ద నుండి పొండి. వాక్యము ఏం మాట్లాడుతూ ఉంది? వాక్యం యొక్క సత్య సంబంధమైన స్వార్థ ఏమిటి? ఇటీవల నాకు భయంకరమైన వ్యాధి, చాలా మంది నేను చెప్పలేదు దాని తీవ్రత. అది దాదాపుగా మరణకరమైన వ్యాధి. అనేక మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. నేను దైవజనుడికి నాకు దేవుడు ఏదో బయలుపరుస్తున్నాడు. నేను ఒక సీనియర్ నాయకునికి ఒక ఆయనకు ఫోన్ చేసి, అయ్యా నాకు ఈ రీతిగా వచ్చింది, నా యొక్క ఉద్దేశము, నా యొక్క నడిపింపు దేవుడు చెప్తున్న ప్రకారంగా ఇలా అనుకుంటున్నాను అంటే ఆయన చెప్పింది ఏంటంటే, అయ్యా ఈ వ్యాధినికి రావడానికి కారణం ఏంటంటే నీతో పాటు పరిచర్లో ఉన్నవాళ్ళు అటు ఇటుగా ఉన్నారు. ఏమన్నాడు ఆయన? నీతో పాటు పరిచర్లో ఉన్న అటు ఇటుగా ఉన్న నాకు అర్థం కాలేదు. ఏంటి ప్రభా, నీతో పాటు పరిచర్లు నువ్వు తీవ్రతగానే పోతా ఉన్నావు, నువ్వు అన్ని విషయంలో ముందుండాలి, అన్ని విషయంలో దేవునికి ఎక్కడ రాజీ పడకూడదని వెళ్తా ఉన్నావు. కానీ ఇక్కడ కానీ నీ సంఘంలో, 2 సంఘాల్లో ఎక్కడో కానీ నీతో పరిచర్లో ఉన్నవాళ్ళు, నీ పరిచర సహకారులుగా ఉన్నవాళ్ళు అటుగా ఉన్నారు,
ఇటుగా ఉన్నారో దానివల్ల నువ్వు నష్టపోతున్నావు. నువ్వు వాళ్ళు చేసిన నేను నష్టపోవడం ఏంటంటే నీ పరిచయలో వాళ్ళు నువ్వు వాడుకుంటున్నావు కదా. అప్పుడు ఒక లేఖనము గుర్తు చేస్తూ మాట్లాడిన మాట ఏంటంటే, ప్రభు తన 12 మంది శిష్యులు ఏం చేశాడట, వెంట పెట్టుకుని ధోని ఎక్కి అద్దరికి పోతా ఉంటే అంతలోనే ప్రభు ఏం చేశాడంట, కునికి నిద్రపోయాడు. ప్రభుకి నిద్ర ఎందుకు వచ్చింది అక్కడ నాకు అర్థం కాలేదు. ప్రభుకి నిద్ర రావడం వచ్చింది నిజమే. శిష్యులందరూ తుఫాను కోసం ఉండి శిష్యులందరూ ఉల్లాసంగా ఉన్నారు. శిష్యులు ఎవరికి నిద్ర రాలేదు, శిష్యులు ఎవరికి అలసట రాలేదు. ప్రభుకి శిష్యులకి చేసిన పనికి పెద్ద ఏమీ లేదు. ప్రభు వాక్యం ఒకటే బోధించేవాడు, మిగతా ఏర్పాట్లన్నీ శిష్యులు మాత్రమే చేస్తూ ఉండేవారు. శిష్యులు ఎవరు అలసిపోలేదు. అలసిపోయిన వాడు ఎవరు? ప్రభు అలసిపోయాడు. ప్రభు అలసిపోవడం వల్ల, ప్రభు కొంచెం కునికిపాటు పడడం వల్ల అంతలో వారు అపాయకరమైన స్థితిలో వెళ్ళిపోయారు. కొన్ని సత్యం మనకు అర్థం కాదు. అయ్యా ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు దేవజనుడు అక్కడికంటే అర్థం కాదు. ఎందుకంటే అందరూ యాశావులమే. యాశావు అంటే డబ్బు కమ్ముడైపోయే పరిస్థితి. ఫలానా వాళ్ళు అది ఇస్తారు కనుక అక్కడికి వెళ్తే నాకు జానడ పొట్టకి భోజనం దొరకదు కనుక వాళ్ళు విగ్రహారాధనైనా అక్కడే పడుకుంటాను నేను. అవునా? లేరంటారా? నేను విగ్రహారాధన గృహమైన అక్కడే పడుకుంటాను. ఎందుకంటే జానడ పొట్టకి వాళ్ళు భోజనం పెడుతున్నారు కనుక, వెళ్ళినప్పుడు టీ కాఫీ ఇస్తున్నారు కనుక, వెళ్ళినప్పుడు నాకు భోజనం పెడుతున్నారు కనుక, వెళ్ళినప్పుడు నాకు అవి ఇవి చూస్తున్నారు కనుక, బట్టలు పెడుతున్నారు కనుక, నాకు డబ్బులు అవసరమైతే ఇస్తున్నారు కనుక, నా భక్తి పోయినా పర్లేదు, దేవుడు నాతో లేకపోయినా పర్లేదు, నేను అక్కడే పడుకుంటాను. ఏశావు మనస్తత్వం కదా. అర్థమవుతుంది జనాలకి మాటలు. సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు, వీళ్ళ కంటే ఎక్కువైన సంతోషము లేదు. అయ్యా నేను ఏశావు అయితే అమ్మేసుకున్నాడండి ప్రభా, ఏశావు ఎలాగ చేశాడని మనం ఏశావు కోసం కారాల మిరియాలు నూరేస్తాం. అందరం ఏశావు సంతానంలోనే ఉన్నాం. అయ్యా ఇతడు లోకములోనున్నాడు, ఇతడు భయంకరమైన పాపంలో ఉన్నాడు, అతడు వ్యభిచారంలో ఉన్నాడు, అతడు త్రాగుల్లో ఉన్నాడు, అతడు దుష్ట ప్రచారము చేసే ఆరుత్తిలో ఉన్నాడు, అతడు విగ్రహారాధన ఉన్నాడు, అతని ఇంట్లో పూజ పునస్కారములు చేస్తున్నాడు. అక్కడ వెళ్ళి ఎలాగో బస చేయగలమా? ఒక పార్టీ, ఇది ఒక పార్టీ ఆఫీస్ అనుకోండి, చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. ఇక్కడ నేను ఏదో ఒక పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ వాడిని అనుకోండి. నేను కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎర్ర జెండా మీద కొడవలి సుత్తి ఉంటుంది, కంకి అంటే వరి ఉంటుంది, కమ్యూనిస్ట్ జెండా వాడిని. నేను కమ్యూనిస్టు సంబంధమైన ప్రసారం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడిని వచ్చి వేదిక మీద కూర్చోమంటే కూర్చుంటాడా? నీవు ఆ ఫోటో తీసేసి మా నాయకుడి ఫోటో పెడితే నేను వచ్చి కూర్చుంటాను. నువ్వు కమ్యూనిస్ట్ నాయకుడి ఫోటో పెట్టి ఎవరు కూర్చోమన్నావు? నన్ను కూర్చోమని. నా పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ, నాది హస్తం గుర్తు. మా నాయకుడు ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, ఇంకే గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ, వీళ్ళుంటే వస్తామయ్యా. నువ్వు పెచ్చలబోడు సుందరం తీసుకొచ్చి అంటే కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన ఫోటో పెట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోమని కూర్చోము. ఒక లోకములో ఒక తుచ్చమైన పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేసే పార్టీ కోసము వాళ్ళకి అంత పటిష్ఠుతుంటే నీతిగల దేవుడే అంటున్నాడు, నేను రోషము గల దేవుడను, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణిస్తాను, తేడా వస్తే 4 తరాలు లేపేస్తాను అన్నాడా? నన్ను గైకొని వారి విషయంలో 4 తరాల వరకు తండ్రుల దోష కుమారుల మీదకి రప్పిస్తాను. ఎందుకంటే నేను రోషము గల దేవుడను. నేను ఆడింగోని కాదు, గాజులు వేసుకోలేదు. నువ్వు నీ దేవుని ఆడింగోని చేస్తావు నీ క్రియల వల్ల. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని వీళ్ళతో సంభాషణ పెట్టుకుని వాళ్ళ విగ్రహారాధన అవసరం లేదు, ఎవరైనా అవసరం లేదు. కప్టీ ఇచ్చారు అక్కడ మనం అమ్మేసుకుంటున్నాం, ఆహారం పెట్టారో అమ్మేసుకుంటున్నాం, దుస్తులు ఇచ్చారో అమ్మేసుకుంటున్నాము. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని
వీనిటి కంటే ఎక్కువైన సంతోషము లేదు. కనుక అనేక పర్యాయములు అనేక విధములు గద్దించవలసి వస్తుంది. గత వారం అక్కడ కూడా నేను ఎక్కువ గద్దించవలసి వచ్చింది. అంతకుముందు వారం మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తా ఉన్నారు, ఎవరు ఎక్కడ పోతున్నా నేను చూడటం లేదు. నేను చూస్తానా? నేను ఉన్నప్పుడు ఉండొచ్చు నా దగ్గర. మీరు ఎక్కడికైనా వెళ్తారంటే ప్రతి విషయం నేను అడగలేను. కనుక అక్కడ ఇక్కడ కూడా నేను గద్దించి చెప్పేది ఏంటంటే, నాకు చెప్పి వెళ్ళమని నేను చెప్పటం లేదు, కానీ సత్య స్వార్థ మీ అందరికీ తెలుసా తెలీదా? తెలుసు. దైవజనుడు చూసినా చూడకపోయినా ఆకాశమందు ఆశీనుడగు వాడు కనిపెడుతున్న ప్రవక్తను మనము కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడైనా తేడా వస్తే ఎదురుగా రాలేము. ఆదాము అవ్వ ఎదురుగా రాలేకపోవడానికి కారణం ఏంటంటే తేడా వచ్చింది. వాళ్ళ ప్రవక్తలు వచ్చిందా? మనుషులు 2 సార్లు ఎదురుకు రాలేరు. ఒకటి తేడా వచ్చాడంటే వాడు వెళ్ళిపోవాలని డిసైడ్ వస్తాడు. ఒకటి తేడా వచ్చినప్పుడు వెనక్కి ఉండిపోయాడంటే వాడు భయపడి రావట్లేదు. ఆదాము అవ్వ భయపడ్డారు. అంతవరకు దేవునితో మాట్లాడవలసితో ఉన్నవారు మధ్యలో సంభాషణ క్రియలు ఏమైపోయి మారిపోయి, దేవుడు లేని టైంలోని వాళ్ళు యాక్టింగ్ వేరు. ఎవరిది? ఆదాముది అవ్వది. దేవుడు నన్ను చెప్పి సాయంకాలం దేవుడు ప్రార్థన, ఆరాధన, బైబిల్, వర్షిప్, సాంగ్స్, లీడింగ్ అన్నీ ఉన్నాయి. దేవుడు లేని టైంలో మధ్యాహ్నం సమయంలోని సాతానుతో ఫ్రెండ్షిప్ కూడా ఉందా లేదా? ఉంది. సాతానుతో ఫ్రెండ్షిప్ ఉన్నది ఏం తప్పులే అనుకున్నారు, బానే సాగింది. సాతాను ఫ్రెండ్షిప్ ఎంతవరకు తీసిందంటే దేవుని తట్టు సాతాను వాళ్ళు తిప్పలేకపోయారు, కానీ వాళ్ళ తట్టు సాతాను తట్టు వీళ్ళిద్దరు కూడా తిరిగిపోయారు. అంతకుముందు చెప్పాను కదా, భార్యాభర్తల కోసము భర్త ఇంటికి ఏమైనాడు? శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు చెప్పినట్లు ఇంట్లో కూడా అందరూ వినాలి. అవే తీసుకుని వచ్చి ఫలములు కొన్ని కోసి భర్తకిచ్చింది. కానీ దేవుడు ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు, అవ్వని అడగలేదు. అయ్యా నీ ఇంట్లో యజమానుడు నువ్వు శిరస్సు. కానీ ఏలిగ్గా లేడు. చెప్పగానే లోబడ్డాడు, తినేసాడు, శ్రమంతా తెచ్చుకున్నాడు. అది వేరే వృత్తాంతం అనుకోండి. లోకములో ఒక ఏలికగా ఉండాలి ఒక భర్త, ఒక సంఘము, ఒక యజమానిష్యము. లోకములో మనము అంటే ఏదో రాసి రంపాలు పెట్టేమని కాదు. ఎంతో చిన్నదే అనుకున్నాడు, పళ్ళే కదా కోసుకొచ్చింది కదా అనుకున్నాడు, అంతే. కానీ ఇది తప్పు అని గద్దించలేకపోయాడు ఎవరు? ఆదాము. అందుకే ఆదామునే దేవుడు అడిగాడు, ఆదాము తినకూడదని వృక్ష ఫలము నువ్వేమైనా తిన్నావా? దేవుడికి తెలీదా ఎవరు తీసుకొచ్చారో? కానీ యజమానుని దేవుడు ఏం చేశాడు? ప్రశ్నించాడు. మనం అక్రమము చేస్తున్నామన్న విషయం మనం మర్చిపోతా ఉన్నాము. ఎక్కడ పడితే అక్కడ కూర్చోము, ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేము. ఆదాము భయపడి ఉండిపోయారు, ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, గెహాజీ. గెహాజీ కూడా తప్పిపోయాడు. గెహాజీ అనుకున్నాడు ఉండొచ్చు, ఇంత గట్టి భక్తి ఎవడు చేస్తాడో లోకంలో, ఎవడు చేయడు. మా యొక్క దైవజనుడికి మరీ చేదస్థం ఎక్కువ, ఆడు కానుకిచ్చినా సరే వద్దంటాడేంటి ఈయన అనుకుని ఉంటాడా? అనుకున్నా. అతను ఏం చెప్పాడు? యెహోవా జీవంతో నా దైవజనుడు ఏదైనా వద్దు అనుకుంటా, నేను యెహోవా జీవంతో దాన్ని నేను సంపాదించుకుంటానని పరిగెత్తిల్లి తెచ్చుకుంటే, తప్పు చేశాడు కాబట్టి వెనక తట్లు లేడు. ఎక్కడికి వచ్చేసాడు? ఎప్పటి ఇట్లు వచ్చి చేతులు కట్టుకుని దైవజనుడి ముందు నిలబడ్డాడు. గెహాజీని అడుగుతున్నాడు దైవజనుడు, ఎక్కడి నుంచి వచ్చావు? నీ దాసాయన ఎచ్చటికి బాలేదు. ఎదురు సమాధానం ప్రారంభమైంది. తిరుగుబాటు మనసాక్షి వచ్చేసింది. ఒకటి 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 చదివేస్తాడు. ఎవరు? దైవజనుడు. ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, ధనము, వెండి, బంగారము సంపాదించుకోండి, ఇది సమయమా? కనుక నయమాను కన్ను కూర్చుని నీకును ఇంటి వారికి నీ సదాకాలం ఉంటుంది. అన్ని మాటలు మాట్లాడినా ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే తిరుగుబాటు మనసు అప్పటికే హృదయంలో నిండిపోయింది కనుక శాపము తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ అయ్యో దైవజనుడు నేను చేసిన తప్పే, ఇంకా శాపం వచ్చిన పలకొద్దు అని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుంటే కనికరం ఖచ్చితంగా పొందేవాడు. కానీ వెళ్ళిపోవడానికని ఇష్టపడ్డాడు, కానీ ఆ డబ్బును వదులుకోవడానికి